భయ్యా వెరీ వామ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ భయ్యా. మరి ఈ మూవీలో అయితే ఈ క్వశ్చన్ అడిగే ముందు వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు అనేది అడుగుదాం వీళ్ళని. ఓకే, అవును. సత్యం రాజేష్ గారిని పిలిస్తే రాలేదు, పృథ్వీ గారిని పిలిస్తే స్టేజ్ ఎక్కలేదు, షేకింగ్ శశి గారిని పిలిస్తే స్టేజ్ ఎక్కలేదు. ఏంటి సీక్రెట్, ఎందుకు ఎక్కట్లేదు? అంటే మిమ్మల్ని అడిగితే ఆన్సర్ తెలుస్తుందని. లేదు లేదు, యాక్చువల్గా నేను అలా వచ్చా, మీరు పిలిచారు. అవును, కాన్సెప్ట్ ఏం ప్లాన్ చేశారో తెలియదు నాకు. ఓకే. యాక్చువల్ గొంతుపోయింది నాకు. నేను రాగానే రాజేష్ ఏదేదో సైగ చేస్తున్నారు, మీరు రాజేష్ని పిలుస్తున్నారు ఏంట్రా అని. అంతలో నేను కనబడినట్టున్నా, పిలిచినట్టున్నారు, అందుకే వచ్చి. అంత తప్పితే నాకేం తెలియదు. ఓకే, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది, మమ్మల్ని ఎంత నవ్వించబోతున్నారు? ఇప్పుడే విచ్చేశారు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అలాగే ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమల గారు. వెరీ వామ్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. సార్ మీ రోల్ గురించి. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్తే. ఈ సినిమాలో యాక్చువల్గా నాకు శ్రీను వైట్ల గారు ఫస్ట్ హాఫ్లో ఒక ట్రాక్, నాకు రఘుబాబు గారికి ఒక మంచి ట్రాక్, తేజస్విని మేము మా ముగ్గురు మీద మంచి ట్రాక్, హీరో గారికి ఆ ఊర్లో నేను ఒక ఫ్రెండ్ లాంటి వాడిని అనమాట. అనుకోకుండా తగిలితే నాకు ఒక పని అప్పు చెప్తారు. ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వీళ్ళని ఇక్కడ పంపించేస్తాం మేము. మాదంతా ఫారెన్లో. ఓకే ఓకే, ఇంకా 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 డీటెయిల్గా స్టోరీ చెప్పరా? కొంచెమే చెప్పారు. కూర్చో. కూర్చుంటా. అబ్బా, మొత్తం చెప్పించుకుందామని. అంటే బాగా చెప్తున్నారు స్టోరీ. మొత్తం చెప్తాం. అంటే ఏప్రిల్ 14th వరకు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు కూర్చొని మాకు స్టోరీ చెప్పారనుకోండి, సీను వైట్ల గారు వచ్చి మమ్మల్ని పర్మనెంట్గా కూర్చోబెట్టేస్తారు. సీను వైట్ల గారు ఏమంటారు, మా బుజ్జి అన్నయ్య ఉన్నాడు చాలు, మడత పెట్టుకొని జేబులు పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. బట్ ఒకటి అర్థమైంది ఏంటంటే సినిమాలో మంచి కామెడీ ఉంటుంది, 100% సూపర్ డూపర్ హిట్ అని అర్థమైంది. మామూలు కామెడీ కాదు, 100%. శ్రీధర్ సిఫానా గారు, శ్రీను వైట్ల గారు వీళ్ళిద్దరు కూర్చున్నారంటే మామూలుగా ఉండవు. గోపిమోహన్ గారు ఉన్నారు కదా, మామూలుగా ఉండదు. ఓకే ఓకే ఓకే, గ్యారెంటీ చెప్తానండి. శ్రీను వైట్ల గారి గురించి ఒక మాట చెప్పుకొని, एक और बार हो जाए, वन मोर टाइम. వెళ్ళిపోవచ్చు మీరు. నీకెందుకు అంత పొగరు? కాదురా, బేసిక్గా కాదు బా, బేసిక్గా నువ్వు ఉండగా నడిపిస్తాను. నాకు షాక్, మళ్ళీ సినిమాలో నెక్స్ట్ వేషం ఉండదేమోనండి. దాని సెట్ నో శ్రీనివాస్ రెడ్డిని పిల్లని చెప్పాను కదా, ఎందుకంటే వాడు ఉండగా నన్ను పిలిస్తే ఎడిగో హర్ట్ అవుతుంది మళ్ళీ. సో నువ్వు లేని ఇన్వాల్వ్ చేయకండి. అలానే రావు గారు, మీరు ఏదన్నా ఉంటే చూసుకోండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. నేను మాట్లాడే ముందు ఒకసారి ట్రైలర్ మేము ఇందాక మిస్ అయ్యాం, మళ్ళీ చూస్తాం ఒకసారి ట్రైలర్ లాంటి. సార్ ఒక్క నిమిషం.